బోళాగా మాట్లాడుతున్నాను అనుకుంటూ పవన్ కళ్యాణ్ కొన్ని అనవసరమైనటువంటి మాటలు, అందులో పొత్తు నేనే కుదిర్చా అన్నాడు. భారతీయ జనతా పార్టీకి అవసరం లేకపోతే, ఇష్టం లేకపోతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోదు. తెలుగుదేశానికి అవసరం లేకపోతే, ఇష్టం లేకపోతే పొత్తు పెట్టుకోదు. మధ్యవర్తిత్వం చేసింది పవన్ కళ్యాణ్, ఎస్, నో డౌట్ అందులో. కానీ తన పార్టీ ఎదగడం కోసం ఒక్కరోజు కూడా ప్రయత్నించకుండా పొత్తు కోసమే ప్రయత్నించానని చెప్పి ఆయన చెబుతూ ఉండడం వల్ల ఎవరికి ఒరుగుతుంది? జనసేనకి ఏంటి ఒరిగేది పొత్తుకి ఆయన ప్రయత్నించడం వల్ల? భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తుకి ప్రయత్నించడం కాదు, వాళ్ళు ఆల్రెడీ ఉన్నప్పుడు ఆ పొత్తు వలన తను లబ్ధి పొందుతూ, తన నాయకులను లబ్ధి పొందుతూ రాష్ట్రానికి లబ్ధి చేకూరిస్తే ప్రయోజనం. కానీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు తను కుదర్చడం వల్ల ఎవరికి ఒరుగుతుంది? ముగ్గురికి ఒరుగుతుందని ఆయన. ఇంకప్పుడు జనసేన భవిష్యత్తుని తాకట్టు పెట్టి, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని తాకట్టు పెట్టి తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావడం కోసం స్వయంగా నేనే కష్టపడ్డానని పవన్ కళ్యాణ్ చెప్తుంటే ఎవరి ప్రయోజనాల కోసం వస్తుంది? ఏమొస్తుంది? ఆయన అది ఆలోచించుకుని దాన్ని ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. లేదు ఇదే మాట్లాడడం కరెక్ట్ అనుకుంటే ఆయన ఇష్టం.